పెద్దపల్లి జిల్లాలో చెక్ డ్యాంలను బాంబులు పెట్టి కూల్చాల్సిన పరిస్థితి ఎవరికి పట్టిందని ఎమ్మెల్యే విజయ రమణారావు అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిషన్లు, కాంట్రాక్టర్ల కొక్కుర్తితో నాసిరకంగా చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టిందని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని, ఎండాకాలంలో కట్టిన డ్యాంలు వానాకాలంలో కూలిపోయాయని ఆయన ఆరోపించారు. చెక్ డ్యాములు మొత్తం ఎండాకాలంలో కడితే వానకాలంలో కూలిపోయినాయి. కేవలం ఇసుక ఎత్తుకపోవడం కోసం కట్టినటువంటి చెక్ డ్యాంలు మానేరులలోనో గోదావరిలోనో ఇది ఒక మానేరు మీద కాదు, తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ నది మీద కట్టినైనా, ఏ వాగు మీద గాని, ఏ చిన్న చిన్న వాగుల మీద గాని ఎక్కడ కట్టినటువంటి చెక్ డ్యాంలు ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడ కూడా లేవు. దానికి కారణం ఏంటంటే డిజైన్ లోపం, సరి అయినటువంటి డిజైన్ చేయకపోవడం. వందల కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం కాంట్రాక్టర్లకు కకృతి పడి ఇంజనీర్లతో డిజైన్ లోపం చేశాడు. మరి అవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు ఆనాటి ప్రభుత్వం నీళ్ల పాలు చేసి ఇవాళ మళ్ళా వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళే ఇంకా దానికి వచ్చి ఫోటోలు దిగి దీన్ని అటు బాంబులతో వేల్చిందట. అంత కర్మ ఎవరికి పట్టింది? బాంబులతో వేల్చడానికి ఎవరికి పట్టలే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.